క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని అవి పర్యాటక రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో క్రీడా విప్లవాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇక త్వరలో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ వేదికలపైన మన జెండా ఎగిరేలాగా చూస్తామన్నారు. హైదరాబాద్ తుఫాన్స్ హాకీ జట్టు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ జట్టుకు స్పాన్సర్ గా ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ టూరిజంకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేయడానికి ఇంకొక మంచి వేదిక దొరికింది. భారతదేశంలో వివిధ స్పోర్ట్స్కి సంబంధించిన లీగ్స్ జరుగుతాయి. సో హాకీకి సంబంధించిన లీగ్ని ఇండియా లీగ్ అంటారు. అండ్ దాంట్లో హైదరాబాద్ తరఫున ఒక టీం ఆడుతూ ఉంది. దాని పేరు హైదరాబాద్ తుఫాన్స్. సో తెలంగాణ టూరిజం, తెలంగాణ జరూర్ ఆనా అనే స్లోగన్ కింద ఈ టీం కోసం మేము స్పాన్సర్ అయ్యాము. సో రాబోయే నెల ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్లేయరు వాళ్ళు వేస్తున్న జెర్సీలో తెలంగాణ టూరిజం లోగో ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ జరిగే సమయంలో తెలంగాణలో టూరిజం అద్భుతాలు ఏమేమి ఉన్నాయో వాటి మీద ప్రచారం ఉంటుంది. ప్లేయర్స్ వ్యక్తిగతంగా వాళ్ళ తెలంగాణ గురించి ఎట్లా అనుభవం పొందారో దాని గురించి చెప్తారు. సో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో లైవ్ చూస్తున్న వ్యక్తులు, అదేవిధంగా టెలివిజన్, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి అరుదమైన సంపద మీద ఇంకా అవగాహన వస్తుంది. లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద లీగ్. మేము రన్నర్ అప్ వచ్చాము. ద లీగ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ ప్లేయర్స్. వీ హ్యావ్ 5 players who have played for India. మన ఇండియన్ టీంలో ఇప్పుడున్న వాళ్ళు 5 players ఉన్నారు. అది కాకుండా ఇంటర్నేషనల్ ఒలింపియన్స్ ఉన్నారు. మనకి 7 ఒలింపియన్స్ ఉన్నారు. మన టీమ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్ టీమ్స్. హైదరాబాద్లోని హాకీ డెవలప్ చేయాలని మాకు ఒక కమిట్మెంట్ ఉంది. మేము హాకీ గ్రాస్ రూట్ కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి ఒక ప్లాన్ చేసి వీ వాంట్ టు రియలీ డెవలప్. పీపుల్ లైక్ ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎలాషియస్ లాంటి వాళ్ళు వచ్చారు. దే హ్యావ్ బీన్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు మళ్ళీ హాకీ హైదరాబాద్లోని అలైవ్ అవ్వాలి. గవర్నమెంట్ కూడా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు tourism department has become one of our principal sponsors. Sports tourism is a going thing in the world andi. With events coming up like this, sports రావడంతో మన టూరిజం చాలా ఇంప్రూవ్ అవుతుంది.